హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హార్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి మరొకటి ప్రీవియస్గా జరిగినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇది వచ్చేసి మనకు ప్రీవియస్గా టెట్లో అడిగినటువంటి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎరిక్సన్ ప్రకారము పాఠశాల దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. సో పాఠశాల దశలో మనకు కనిపించేటటువంటిది ఏంటిదండి? మనకు శ్రమశీలత అలాగే ఆత్మన్యూన్యత అనేటటువంటి క్లిష్ట పరిస్థితులను మనము పాఠశాల దశలో చూడవచ్చు. సో చొరవ అపరాధము ఇది వచ్చేసి మనకు క్రీడా దశలో చూడొచ్చండి. చొరవ అపరాధం అనే భావన మనకు క్రీడా దశలో ఉంటుంది. నెక్స్ట్ ఉత్పాదకత స్తబ్దత ఇది వచ్చేసి మనకు మధ్య వయోజన దశ అండి. ఉత్పాదకత స్తబ్దత చూసుకున్నట్లయితే మధ్య వయోజన దశ. నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి సందేహము ఇది చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఉత్తర శైశవ దశలో ఉంటుందండి. ఉత్తర శైశవ దశలో మనకు దీన్ని చూడవచ్చు. సో చొరవ అపరాధం అనే భావన వచ్చేసి మనకు క్రీడా దశలో కనిపిస్తుందండి. ఉత్పాదకత స్తబ్దత అనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి మధ్య వయోజన దశలో. నెక్స్ట్ శ్రమశీలత ఆత్మన్యూన్యత ఇది వచ్చేసి మనకు పాఠశాల దశలో కనిపిస్తుందండి. స్వయం ప్రతిపత్తి సందేహము ఇవి మనకు ఉత్తర శైశవ దశలో కనిపిస్తుంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉద్వేగాలపై శిశువుకి అదుపు ఉండే దశ అనేసి ఇచ్చారండి. సో ఏ దశలో అండి ఉద్వేగాలపై అదుపు ఉండేది? ఉత్తర బాల్య దశలో అండి. ఉద్వేగాలపై శిశువుకి అదుపు ఉండనటువంటి దశ ఏది అంటే కౌమార దశలో అసలు ఉద్వేగాలపై అదుపు అనేది ఉండదండి. ఓన్లీ ఉత్తర బాల్య దశలోనే ఉద్వేగాలపైన శిశువు అదుపు చేసుకోగలుగుతాడు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే సంజ్ఞానాత్మక నిర్మాణం ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు ఆప్షన్స్లో వ్యవస్థీకరణము, ఆపరేషన్స్, సాంశీకరణము, స్కిమాటా అనేసి ఇచ్చారు. ఇక్కడ మనల్ని అడిగింది ఏంటండి? సంజ్ఞానాత్మక నిర్మాణంలో మనకు జ్ఞానం కూడా ఎటువంటి ఫామ్లో నిర్మాణం అవుతుందండి? స్కిమాటా అనే దాంట్లో మనము స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే సంజ్ఞానాత్మక నిర్మాణం ఏదండి? స్కిమాటా. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాల వసతులకు విద్యార్థి అభ్యాసనమునకు సహసంబంధం కలదు అని పేర్కొన్నవారు ఎవరు? సో ఎవరండి? డబ్ల్యూసి బాగ్లే. పాఠశాల వసతులకు అలాగే విద్యార్థి అభ్యాసనమునకు సహసంబంధం ఉంటుంది అని పేర్కొన్నవారు ఎవరు? డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ క్వశ్చన్. శాశ్వత దంతాలు రావడానికి పాలదంతాలు ఊడిపోవడమే కారణమని చెప్పటం ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఇది వికాసానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. వికాసానికి సంబంధించి మనకు వికాస లక్షణాలు కంపల్సరీగా నేర్చుకోవాలి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. వికాసం క్రమానుగతమైనది. శాశ్వత దంతాలు రావటానికి పాలదంతాలు ఊడిపోవడానికి కారణం అని చెప్పడం ఏమవుతుంది? వికాసం వచ్చేసి క్రమానుగతమైనది. నెక్స్ట్ క్వశ్చన్. దీర్ఘకాల ఉపగమనకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది అనేసి అడిగారండి. సో వీటికి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చానండి. లెసన్స్ కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీర్ఘకాల ఉపగమనం అంటే ఏంటంటే ఒక సమూహం మొత్తాన్ని తీసుకొని వాళ్ళను ఏళ్ల తరబడి వాళ్ళ మీద ప్రయోగాలు చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ ఏళ్ల తర్వాత అంటే వాళ్ళు ప్రయోగాలు చేసేటప్పుడు ఒక 2 years ఏజ్లో ఉన్నప్పుడు తీసుకొని వాళ్ళకు 60 years ఏజ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ మీద రకరకాల ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటారు. సో ఇది లాంగ్ ప్రాసెస్ కాబట్టి దీని పేరేంటండి? దీర్ఘకాల ఉపగమం. సో దీంట్లో మనకు ఏమవుతుందండి? దత్తాంశ సేకరణకు ఎక్కువ సమయం పడుతుంది. సో ఒక వ్యక్తి
40 ఇయర్స్లో ఎలా బిహేవ్ చేస్తాడు, లేకపోతే అతని యొక్క ఎలా ఉంటాడు, దేని మీద ఎలా రియాక్ట్ అవుతాడు అనేది తెలుసుకోవాలంటే ఇప్పుడు 2 సంవత్సరాల పిల్లవాడిని తీసుకొని వస్తే దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 40 ఇయర్స్ పడుతుంది. అతనికి 40 ఏజ్ వచ్చి అతను మళ్ళీ దానిపైన ప్రయోగాలు చేసి చెప్పడానికి మనకు ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి దత్తాంశ సేకరణకు ఎక్కువ సమయం పడుతుంది. అలాగే ప్రతి పిల్లవాని వికాసాన్ని కూడా విశ్లేషించవచ్చు. సో ఇది కూడా కరెక్టే, విశ్లేషించవచ్చండి. ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? 2 సంవత్సరాల నుంచి అతన్ని 40 సంవత్సరాల వరకు చూడాలి కదా, అంటే లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఆ లాంగ్ ప్రాసెస్లో మనకు ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. దాంతోపాటు ఏమవుతుందంటే ఎన్నుకున్న ప్రయోజనాలను కోల్పోవడం జరుగుతుంది కూడా. అంటే ఇప్పుడు మనకు ఏవైనా 60 ఇయర్స్ వాళ్ళని వచ్చేసి ప్రయోగాలు చేయాలి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 60 ఇయర్స్ వరకు ఒకే ప్రయోగం చేసేటటువంటి వ్యక్తి ఉండొచ్చు, మధ్యలో చనిపోవచ్చు, లేకపోతే ఏమైనా జరగచ్చు. 60 ఇయర్స్ అంటే అదేమైనా సామాన్య విషయమా? 1 సంవత్సరము 2 సంవత్సరాలు అంటే అదొక ఇది మనకేంటి తొందరగా అయిపోతుంది. ప్రయోజకులు కూడా మనకు తగినటువంటి ఫలితాలను ఇవ్వచ్చు, వాళ్ళను కోల్పోలేం. కానీ 60 ఇయర్స్ అంటే ఈ స్పాన్ ఆఫ్ టైంలో మనకేంటంటే ఎన్నుకున్న ప్రయోజనాలను కోల్పోవడం కూడా జరుగుతుంది దీర్ఘకాల ఉపగమంలో. కానీ ఇక్కడ మనకు జరగదు అనేసి ఇచ్చారు కాబట్టి ఇది సరికానటువంటి ప్రవచనం. సరికానిది అడిగారండి, దీర్ఘకాల ఉపగమనంకు సంబంధించి సరికానిది. కాబట్టి ఆప్షన్ 4 ఇది మనకు కొత్తగా ఇప్పుడు యాడ్ చేశారండి, బాల్య దశలో కొత్తగా యాడ్ చేసినటువంటి టాపిక్ ఇది. నెక్స్ట్, ఇతరులలో తనకు కావాల్సిన లక్షణాలను గుణాలను తన స్వంత మూర్తిమత్వంలో సాంశీకరించడం ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. సో రక్షణ తంత్రాలకు సంబంధించి క్వశ్చను. సో ఈ విధంగా కూడా మనల్ని రక్షణ తంత్రాలు టెస్ట్ చేయొచ్చు క్వశ్చను. సో ఇదేమవుతుందండి, దీన్ని తదాత్మీకరణం అంటాం. తదాత్మీకరణం అంటే ఏంటంటే వ్యక్తి తాను సాధించలేనటువంటి అంశాలు కానీ విషయాలు కానీ లక్ష్యాలను వేరే వాళ్ళు సాధించినట్లయితే నేనే సాధించాను అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో అటువంటి దాన్నే తదాత్మీకరణం అంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. పరిహారం అంటే ఏంటండి, ఒక రంగంలో రాణించలేనటువంటి వారు మరొక రంగంలో రాణించడాన్ని పరిహారం అంటాము. నెక్స్ట్, ఇక్కడ వచ్చేసి తార్కికరణ అనేది లేదు. ప్రక్షేపణ అంటే ఏంటండి, వ్యక్తి తను చేసినటువంటి పొరపాట్లకు వేరే వాళ్ళని బలి చేస్తూ ఉంటారు కదా, సో దాన్ని ప్రక్షేపణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రింది అంశము బెల్ సర్దుబాటు శోధిక ద్వారా మాపనం చేసే అంశాలలో లేదు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసి బెల్ వచ్చేసి సర్దుబాటు శోధిక అనేది తయారు చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఏంటి అంటే గృహ సర్దుబాటు, అలాగే సాంఘిక సర్దుబాటు, ఆరోగ్య సర్దుబాటు ఇవన్నీ కూడా ఆ శోధిక ద్వారా మాపనం చేయొచ్చు. సో చేయలేనిది ఏంటంటే సంజ్ఞానాత్మక సర్దుబాటు చేయలేము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ధారాళత, సరళత, స్వభావ సిద్ధత మరియు నవ్యత అను 4 రకాల స్కోరింగ్ గల పరీక్ష ఏది? సో ఏదండి, ఆప్షన్ 2 అండి, మిన్నెసోటా సృజనాత్మకత ఆలోచన పరీక్ష. సో దీంట్లో వచ్చేసి మనము ధారాళత, సరళత, స్వభావ సిద్ధత, నవ్యత అను 4 రకాల స్కోరింగ్ గల పరీక్ష ఏదండి, మిన్నెసోటా సృజనాత్మకత ఆలోచన పరీక్ష. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, థారండైక్ CAVD పరీక్షలో సి అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. సో CAVD అంటే కంప్లీషన్, అర్థమెటిక్, వొకాబులరీ అండ్ ఫాలోయింగ్ ద డైరెక్షన్స్ అండి. సో సి అంటే ఏంటి మనకు కంప్లీషను, ఏ అంటే అర్థమెటిక్, వి అంటే వొకాబులరీ, డి అంటే డైరెక్షన్స్ అండి. సో ఇక్కడ మనకు సి అంటే ఏమవుతుంది, కంప్లీషన్ అవుతుంది. కంప్లీషన్ ఆఫ్ ద సెంటెన్సెస్ వచ్చేసి మనకు సి కింద మనము రిప్రజెంట్ చేస్తాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సిద్ధాంతాన్ని సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా పిలువబడుతుంది అనేసి ఇచ్చారు. సో ఏ సిద్ధాంతం అండి, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం.
ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని మనము ఏమని చెప్తామండి? సమగ్రాకృతి సిద్ధాంతం అనేసి కూడా చెప్తాము. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎమిలీ గ్రంథ రచయిత ఎవరు అనేసి అడిగారు. ఎమిలీ గ్రంథ రచయిత ఎవరండి? రూసో అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, జెండర్ స్టీరియోటైప్స్ ఈ అభ్యాసన ఫలితము అనేసి ఇచ్చారండి. జెండర్ స్టీరియోటైప్స్. సో ఇది దేనికి సంబంధించిందండి? పరిశీలన అభ్యాసానికి సంబంధించింది. జెండర్ స్టీరియోటైప్స్ వచ్చేసి పరిశీలన అభ్యాసానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, మోటార్ సైకిల్ నడపడంను నేర్చుకోవటము దీనికి ఉదాహరణ అనేసి ఇచ్చారండి. క్రమయుత అభ్యాసనం అండి. మోటార్ సైకిల్ను నడపడం నేర్చుకోవటం అనేది క్రమయుతమైనటువంటి అభ్యాసనము. ఆప్షన్ 2. నెక్స్ట్, తల్లిదండ్రుల ఆశలు పిల్లల అభ్యాసనంపై ఏ విధంగా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు పిల్లల చదువు గంటను చదివే సమయాన్ని పరిమితం చేయడం ద్వారా, పిల్లల సామర్థ్యానికి మించి చదవమని ఒత్తిడి చేయడం ద్వారా, సరియైన మార్గం చేయకపోవడం ద్వారా, పిల్లల అభ్యాసనం పట్ల ఆసక్తి చూపకపోవడం ద్వారా అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారంటే తల్లిదండ్రుల యొక్క ఆశలు పిల్లలపైన వ్యతిరేక ప్రభావాన్ని ఏ విధంగా చూపుతాయి అంటే, వాళ్ళకు 100 వస్తున్నాయి నీకు రావట్లేదు, సో ఎక్కువగా చదవాలని కానీ రాయాలని కానీ వాళ్ళపైన ఎక్కువగా ఒత్తిడి చేయమనటము, వాళ్ళ సామర్థ్యాన్ని మించి చదవమనటం అండి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. పిల్లల సామర్థ్యానికి మించి చదవమని ఒత్తిడి చేయడం ద్వారా అది వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. దేంట్లో? తల్లిదండ్రుల యొక్క ఆశలు. నెక్స్ట్ క్వశ్చను, అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారము అని నిర్వచించినది. సో ఎవరండి నిర్వచించింది? వుడ్వర్త్ అండి. అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని నిర్వచించినది ఎవరు? వుడ్వర్త్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, పిల్లలలో మూర్త మరియు అమూర్త భావనలు ఏర్పడుటను ప్రభావితం చేసే కారకాలు ఏవి? సో మనకు పిల్లలలో మూర్త అనుభవం కానీ అమూర్త అనుభవాలు కానీ ఎలా ఏర్పడతాయండి? వయస్సు అనుభవం ద్వారా వాళ్ళకు మూర్త అమూర్త అనుభవాలు అనేటివి ఏర్పడతాయి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గెస్టాల్ట్ పూరణ నియమం ఏ అంశాన్ని తెలుపుతుంది? పూరణ నియమం అండి. గెస్టాల్ట్కి సంబంధించి పూరణ నియమం ఏం తెలుస్తుంది? సమాచారం కొంత కొరత ఉన్న అర్థవంతమైన ఆకృతులుగా చూడగలగటం అనేదే గెస్టాల్ట్ మనకు చెప్పినటువంటి పూర్ణ నియమం ద్వారా తెలియజేస్తుందండి. సమాచారం కొంత కొరతగా ఉన్న అర్థవంతమైన ఆకృతులుగా చూడగలగటం. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బ్ అనుభవాత్మక అభ్యాసన వలయంలో అమూర్త భావనలను గ్రహించడం అనే దశ తరువాత ఏ దశ ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో అమూర్త భావనలను గ్రహించడం తర్వాత మనకు ఏ దశ కనిపిస్తుందండి? క్రియాశీలక ప్రయోగం అనేది కనిపిస్తుంది. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, మానసిక చలనాత్మక రంగంతో సంబంధం ఉన్న అంశాలు ఏవి అనేసి ఇచ్చారండి. మానసిక చలనాత్మక రంగంలో మనకి ఏమేమి ఉంటాయండి? శారీరక నైపుణ్యాలు మరియు సమన్వయము. ఇవి రెండు కూడా మనకు మానసిక చలనాత్మక రంగంలో ఉండేవే. నెక్స్ట్ క్వశ్చన్, 5E అభ్యాసన నమూనా ప్రకారము విద్యార్థుల బోధనకు ఎంచుకున్న అంశంపై ప్రశ్నలు వేయడము, సమస్యను నిర్వచించి అర్థం చేసుకోవటంలో మొదటి సోపానం ఏది?
సో ఫస్ట్ మొదటి 5 ఈస్లో ఉండే దాంట్లో ఫస్ట్ సోపానం ఏదండి? మనకు నిమగ్నం చేయడం, ఎంగేజ్. ఫస్ట్ నిమగ్నం చేయడం, ఎంగేజ్ అండి ఫస్ట్ది. కాబట్టి నిమగ్నం చేయడం వచ్చేసి మనకు మొదటి సోపానం, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇలినాయిస్ టెస్ట్ సైకోలింగ్విస్టిక్స్ అను మాపనము ఉపయోగం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకు డిజేబిలిటీని టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తారండి. ఇలినాయిస్ టెస్ట్ సైకో లింగ్విస్టిక్ అన్నది డిజేబిలిటీని చేయడానికి. సో అది ఏ డిజేబిలిటీ? అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుటకండి. అభ్యసన వైకల్యాలు ఉన్నాయి కదా మనకు, ఆ వైకల్యాలన్నిటినీ నిర్ధారించుటకు ఈ ఇలినాయిస్ టెస్ట్ సైకో లింగ్విస్టిక్ అను మాపనాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చను, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము 2005 ప్రకారము బోధన యొక్క ఉద్దేశం ఏది అనేసి ఇచ్చారండి. మనకు 2005లో ఎక్కువగా మనకు చేసినటువంటిది ఏదండి? బోధన మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జ్ఞాన నిర్మాణం చేయడమే 2005 యొక్క ముఖ్య ఉద్దేశం అండి. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారము బోధన యొక్క ఉద్దేశం ఏది? జ్ఞాన నిర్మాణం చేయటం, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ యొక్క ఐక్యూ 95గా నిర్ధారించబడింది, అందుచేత అతను ఈ వర్గానికి చెందుతాడు అనేసి ఇచ్చారండి. సో ఏ వర్గం అండి? సగటు ప్రజ్ఞావంతుల వర్గానికి చెందినవారు. మనకు 25 కంటే తక్కువగా ఉంటే 3లు అంటారండి. 25 కంటే తక్కువగా ఉంటే 3లు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే 26 నుంచి 50 వరకు ఉంటే బుద్ధిహీనులు అంటారండి. 26 నుంచి 50 వాళ్ళ ఐక్యూ ఉంటే బుద్ధిహీనులు అంటారు. 50 నుంచి 69 ఉంటే అల్ప బుద్ధి గలవారు అంటారండి. అలాగే 70 నుంచి 89 వరకు ఉంటే తెలివి తక్కువ వారు అంటారు. అలాగే 90 నుంచి మనకు 109 వరకు ఉంటే వాళ్ళని సగటు ప్రజ్ఞావంతులు అంటారు. సగటు ప్రజ్ఞావంతులు, తెలివి తక్కువ వారండి. 25 కంటే తక్కువగా 25 కంటే ఐక్యూ తక్కువగా ఉన్న వాళ్ళని 3లు అంటారండి. 26 నుంచి 30 వరకు ఉంటే బుద్ధిహీనులు అంటారు. 50 నుంచి 69 ఐక్యూ ఉన్న వాళ్ళని అల్పబుద్ధి గలవారు అంటారు. అలాగే 70 నుంచి 89 ఉన్నట్లయితే ఐక్యూ తెలివి తక్కువ వారుగా చెప్పడం జరుగుతుంది. అలాగే 90 నుంచి 109 అండి. 90 నుంచి 109 లోపు ఐక్యూ ఉంటే వాళ్ళను ఏమని చెప్తాము? సగటు ప్రజ్ఞావంతులుగా చెప్పడం జరుగుతుంది. సో సగటు ప్రజ్ఞావంతులు కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్, ప్రతిభావంతులు అంటే 140 కంటే ఎక్కువగా ఐక్యూ ఉంటే, 140 కంటే ఎక్కువ ఐక్యూ ఉంటే వాళ్ళని ఏమంటామండి? ప్రతిభావంతులు అంటారు. ఉన్నత ప్రతిభావంతులు అంటే 110 నుంచి 119 ఐక్యూ ఉంటే ఉన్నత ప్రజ్ఞావంతులు అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, 2 లేదా అంతకంటే ఎక్కువ ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఏది అనేసి ఇచ్చారండి. సో ఏది అంటే ఇక్కడ రెండో కూడా ఇష్టము, రెండో కూడా ఇష్టం లేదు. సో కాబట్టి ఏమవుతుంది? ఇది ద్వి ఉపగమ పరిహార అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, RTE 2009లోని ఈ క్లాజు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు సంస్థల్లో పనిచేయకూడదు అని నిర్దేశిస్తుంది. సో ఏ క్లాజ్ అండి? సెక్షన్ 28 అండి. సెక్షన్ 28 అనే క్లాజ్ ఏం చేస్తుంది? ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎటువంటి ప్రైవేటు సంస్థల్లో పనిచేయకూడదని నిర్ధారిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫోటో బూత్ అనేది ఏది? సో ఫోటో బూత్ అంటే ఏంటండి? చిత్రాలు, వీడియోల తయారీ కొరకు ఉపయోగించేటటువంటి సాఫ్ట్వేర్ను వచ్చేసి ఫోటో బూత్ అనేసి పిలుస్తారండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, స్నెల్లెన్ చార్ట్ దీనిని గుర్తించుటకు ఉపయోగిస్తారు? స్నెల్లెన్ చార్ట్ అండి.
సో దేనికోసం అండి ఇది ఉపయోగించేది? దృష్టి వైకల్యము ఉన్న వాళ్ళ కోసము స్నెల్లెల్ చార్ట్ అనేది యూజ్ చేసి వాళ్ళకు కళ్ళు సరిగ్గా కనిపిస్తున్నాయా, లేకపోతే ఎంతవరకు కనిపిస్తుంది, ఎటు సైడ్ కనిపించట్లేదు అనే దాన్ని చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్కైప్ అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. స్కైప్ అనేది వచ్చేసి మనకు ఏంటండి, ఇది ఒక ఫ్రీవేర్ అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతము నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని క్రింది పేరుతో అమలు పరుస్తున్నారు అనేసి ఇచ్చారండి. సో నిర్మాణాత్మక మూల్యాన్ని ఏమంటామండి? స్వీయ మదింపు మూల్యాంకనము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. స్వీయ మదింపు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఏమని పిలుస్తున్నారండి? స్వీయ మదింపు అనే పేరుతో పిలుస్తున్నారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్, అలాగే ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.